నా లాంగ్ టర్మ్ టార్గెట్స్ ఒలింపిక్స్లో కూడా నా నుంచి ఇండియాకి మెడల్ ఇవ్వాలి. స్విమ్మింగ్లో దుమ్ము రేపుతోంది తెలంగాణ అమ్మాయి. 17 ఏళ్లకే పతకాలను కొల్లగొడుతోంది. ఒలింపిక్సే టార్గెట్గా సాగుతున్న వృత్తి అగర్వాల్పై ఏబిఎన్ స్పోర్ట్స్ ప్రత్యేక కథనం. వృత్తి అగర్వాల్ ఇటీవలే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో సత్తా చాటింది. 5 గోల్డ్ మెడల్స్ తో సంచలనం సృష్టించింది. అద్భుత ప్రదర్శనతో అందరి చూపును తన వైపు తిప్పుకుంది. 200 మీటర్ల బటర్ఫ్లై, 200 మీటర్లు, 800 మీటర్లు, 400 మీటర్లు, 1500 మీటర్ల ఫ్రీ స్టైల్ ఈవెంట్స్ లోనూ స్టామినా చూపించింది. గోల్డెన్ ఫిష్ గా పేరు తెచ్చుకుంది. పర్ఫార్మెన్స్ తో తెలంగాణ ఇమేజ్ ను పెంచింది. టాలెంటెడ్ స్విమ్మర్ గా ప్రశంసలు అందుకుంటోంది. వృత్తి అగర్వాల్ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. ప్రస్తుతం ఈ గోల్డెన్ గర్ల్ వయస్సు 17 సంవత్సరాలు. తండ్రి వినీత్ అగర్వాల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, తల్లి ప్రీతి ఒకప్పుడు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. వృత్తి అగర్వాల్ కోసం ఉద్యోగం మానేశారు. యంగ్ ఛాంపియన్ ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ మద్దతుగా నిలుస్తున్నారు. వృత్తి చెల్లి ఇషి కూడా స్విమ్మింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటోంది. నిజానికి 9 ఏళ్ల వయసులో వృత్తి స్విమ్మింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత గోపీచంద్ అకాడమీలో సమ్మర్ క్యాంపులో చేరింది. అక్కడే వృత్తి టాలెంట్ ను కోచ్ జాన్ సిద్దిక్ గుర్తించారు. స్విమ్మింగ్ లో కంటిన్యూ కావాలని కోరారు. దీంతో జాన్ సిద్దిక్ శిక్షణలో వృత్తి రాటుదేలుతోంది. ప్రతిభను మెరుగుపరుచుకుంటోంది. నాకు నా ఫస్ట్ నేషనల్ గోల్డ్ మెడల్ 2021 జూనియర్ నేషనల్స్లో వచ్చింది. అదే ఇయర్లో సీనియర్ నేషనల్స్లో 800 ఇంకా 1500 ఫ్రీలో బ్రాంజ్ మెడల్ వచ్చింది. 2022లో 800 ఫ్రీలో నేను జూనియర్ నేషనల్స్ రికార్డ్ బ్రేక్ చేశాను. 2023లో చైనాలో జరిగిన ఏషియన్ గేమ్స్లో నేను పార్టిసిపేట్ చేశాను. రీసెంట్గా చెన్నైలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో 5కి 5 గోల్డ్ మెడల్స్ నాకు మాత్రమే వచ్చాయి. వృత్తి కుటుంబం ఒకప్పుడు గచ్చిబౌలిలో ఉండేది. అయితే శిక్షణపై దృష్టి పెట్టేందుకు బాచ్పల్లికి మారింది. ప్రస్తుతం +2 చదువుతున్న వృత్తి ఈత కొలన్లో మాత్రం సంచలనాలకు కేరాఫ్ గా మారింది. కోచింగ్ మొదలుపెట్టిన 2 ఏళ్లలోనే మెడల్ రేస్లోకి వచ్చేసింది. బరిలో దిగితే పథకం గ్యారంటీ అనుకునేలా రఫ్ఫాడిస్తోంది. అమెరికా స్విమ్మింగ్ దిగ్గజం కేటీ లెడికేని ఆదర్శంగా తీసుకుని దూసుకుపోతోంది. 48వ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ 800 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో రికార్డు హోల్డర్ గాను నిలిచింది. ఆసియా గేమ్స్ కు తెలంగాణ నుంచి వెళ్లిన మొదటి మహిళా స్విమ్మర్ గాను రికార్డుల్లో నిలిచింది. నా 800 ఫ్రీ జూనియర్ నేషనల్స్ రికార్డ్ నా టైమింగ్ 9 minutes 10 seconds అండ్ ద ప్రీవియస్ రికార్డ్ వాజ్ 9 minutes 14 seconds. నేను 4 secondsతో బీట్ చేశాను. నా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. నా నాన్నగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నా అమ్మగారు నా స్విమ్మింగ్ కోసం షీ లెఫ్ట్ హర్ జాబ్. ఏషియన్ గేమ్స్, బ్రిక్స్ గేమ్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇలా ఈవెంట్ ఏదైనా వృత్తి అగర్వాల్ తనదైన ముద్ర వేస్తోంది. ఇంతింత ఎదుగుతోంది. ఒక్కో మెట్టు ఎక్కుతోంది. కోచ్, తల్లిదండ్రుల సపోర్ట్తో మెరుగైన ప్రదర్శన చేయడమే టార్గెట్ గా పెట్టుకుంది. ఏదో ఒక రోజున భారత్ తరపున ఒలింపిక్స్ లోనూ వృత్తి అగర్వాల్ మెరవాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. It's like when she started swimming there in Gopichand Academy for the summer camp, we didn't know he's the best coach in Telangana. So he has not just given her the swimming skills, and he has imparted so much confidence in her that okay, that no, you have to do it, motivation and all, everything he used to take care for Vritti. So the journey, it's like he also always says that it's not just swimmer, it's the parents and the coach. All have to move together to bring success to the child. So very grateful to him and to the family support. We missed so many get-togethers on the personal front just so that her journey runs smoothly. నా షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఇండియా బెస్ట్ టైమింగ్స్ బీట్ చేయాలి, ఇంకా నెక్స్ట్ ఏషియన్ గేమ్స్లో ఇండియాకి మెడల్ తీసుకురావాలి. నా లాంగ్ టర్మ్ టార్గెట్స్ ఒలింపిక్స్లో కూడా నా నుంచి ఇండియాకి మెడల్ ఇవ్వాలి.
మొత్తానికి అటు చదువు ఇటు స్విమ్మింగ్ ను వృత్తి బ్యాలెన్స్ చేస్తోంది. ఓవరాల్ కెరీర్ లో ఇప్పటికే 220కి పైగా మెడల్స్ సాధించింది. మరికొంతమంది స్విమ్మింగ్ వైపు అడుగులు వేసేలా రాణిస్తోంది. హాబీగా మొదలైన ఆమె ప్రయాణం ప్రస్తుతం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ ను తీసుకొచ్చేటువంటి స్థాయికి చేరుకుంది. స్విమ్మింగ్ పట్ల ఉన్నటువంటి ఆసక్తి, పట్టుదల వృత్తిని ఈ స్థాయికి తీసుకొచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఆమె అనుకున్నటువంటి లక్ష్యాలన్నింటినీ కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వీడియో జర్నలిస్ట్ దేవదాస్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.